హలో! హాయ్ అండి. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. మీలో చాలామందికి తెలుసు మేము రీసెంట్‌గానే గృహప్రవేశం చేసుకున్నామని కదా! సో, ఈ కొత్తింటి గురించి కొన్ని కొత్త ఐటెమ్స్ తీసుకున్నాననమాట. కిచెన్‌కి సంబంధించినవి, డైనింగ్‌కి సంబంధించినవి, లివింగ్ రూమ్‌కి సంబంధించినవి, అలాగే వాష్‌రూమ్‌కి సంబంధించినవి కూడా కొన్ని కొత్త ఐటెమ్స్ తీసుకున్నాననమాట. అవన్నీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ మంచి ప్రైస్‌లోనే వచ్చాయి. ఇంకా క్వాలిటీ కూడా చాలా మంచిగా వచ్చిందన్నమాట. సో, మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది కదా అని ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్ని ఐటెమ్స్‌కి కోడ్స్ ఇంకా ప్రైజెస్ కూడా పెడతాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాల్సి డిస్క్రిప్షన్‌లోని కోడ్స్ ఇంకా ప్రైజెస్ పెడతాను. ప్రతి ఒక్క ఐటెమ్‌ది చూసి తీసుకోండి. ఈ ఐటెమ్స్ కూడా నేను ఎలా తీసుకున్నానంటే, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. కొన్ని ఐటెమ్స్ అవి పాతింట్లో వదిలేయడం, ఈ ఇంటి వాల్స్‌కి అంటే పెయింటింగ్స్‌కి ఇంకా టైల్స్‌కి మ్యాచ్ కాకపోవడం. సో, అన్నీ చేంజ్ చేశాననమాట. ఇంటికి మ్యాచ్ అయినట్టు కొన్ని ఐటెమ్స్ సెలెక్ట్ చేసి మరి తీసుకున్నాను. చాలా చాలా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటదని ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది వీడియో మీకు కూడాను. ఇందులో చాలా వరకు ఐటెమ్స్ మీకు తెలిసే ఉంటాయి. మీరు చూసే ఉంటారు. ఇలా యూట్యూబ్‌లోనే ఎవరైనా షేర్ చేసినప్పుడు. మీరు కొనుక్కునే ఉంటారు కూడాను. కానీ నేను అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో అన్నీ సెర్చ్ చేసి ఎక్కడ తక్కువ కాస్ట్‌కి దొరుకుతుంది, మంచి క్వాలిటీలో దొరుకుతుందని చూసి మరి సెలెక్ట్ చేసి తీసుకున్నాననమాట. అందుకని డీటెయిల్‌గా వీడియో పెడుతున్నాను. మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటదని. ఇలాగ ఎవరైనా కొత్తగా ఐటెమ్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటది కదా అని. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసేస్తున్నాను వీడియో అయితే. ఫస్ట్ ఐటెమ్ వచ్చినప్పటికి ఇదొక ఆర్గనైజర్ మాట. సింక్ ఆర్గనైజర్. మన కిచెన్‌లో ఉంటది కదా వాష్ బేసిన్, దానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి మాట. ఐటెమ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్‌గా చాలా బావుందనమాట. ఎగ్జాక్ట్ నాకైతే స్పేస్ సరిపోయింది. నేను కొలతలు తీసుకొని మరీ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు సరిపోద్దా లేదా ఈ స్పేస్‌లో ఈ ఐటెమ్ అని అలా తీసుకున్నాననమాట. నేను ఎలాగ అనుకున్నానో అలాగే వచ్చింది. ఇందులో నేను ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నానో అన్నీ పట్టేస్తున్నాయి. ఏంటంటే మనకి సింక్ దగ్గర ఒక హ్యాండ్ వాష్ కావాలి. తర్వాత ఒక సోప్ కిట్ కావాలి. గిన్నెలు కడుక్కోవడానికి. డిస్పెన్సర్ ఉంటది కదా! సోప్ డిస్పెన్సర్ అది కావాలి. ఇంకా ఒక చిన్న మోపు సింక్ కడుక్కోవడానికి చిన్న బ్రష్ ఉంటది కదా! అవన్నీ సరిపోతుందన్నమాట. ఇంకా మనం క్లీన్ చేసుకునే నాప్కిన్స్ ఉంటాయి కదా! కిచెన్ నాప్కిన్స్ అవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇందులోని. సో, అన్నీ నాకు సరిపోయినట్టుగా తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. ఇది సింక్ దగ్గర పెట్టి దాంట్లో ఐటెమ్స్ యాడ్ చేసి ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇదేంటంటే 2 ఇన్ 1 ప్రాసెస్ మాట. అలా ఎందుకు అంటున్నానంటే, ఇది చూసారా అడేసివ్ స్టిక్కర్స్ ఇచ్చారు. దీనికి పెట్టి మనం ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు. లేకపోతే స్క్రూ సిస్టమ్ ఇచ్చారన్నమాట. అవి అయినా పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. అంటే మన వాల్ టైల్స్ కాకపోతే ఇప్పుడు ప్లైవుడ్‌తో ఎక్కువగా కిచెన్ అంతా పెట్టేసుకుంటున్నారన్నమాట. మొత్తం వాల్స్‌కి అలా పెట్టి అయినా పెట్టుకోవచ్చు. లేదు మనకి వాల్ సిమెంట్ వాల్ వచ్చిందనుకోండి. సిమెంట్ వాల్‌కైతే ఈ స్టిక్కర్స్ అడేసివ్ స్టిక్కర్స్ అంటుకోదు. అతుకుపోతది. బట్ తర్వాత ఒక 1 ఆర్ 2 డేస్‌కి వదిలేస్తాయన్నమాట. సో, వాటికైతే పనికిరాదు. అందుకే 2 ఆప్షన్స్ ఇచ్చారు. స్క్రూ సిస్టమ్ ఆర్ అడేసివ్ స్టిక్కర్ అని ఇచ్చారు. మనకి వాల్ ఎలాగుంటే అలా పెట్టుకోవచ్చన్నమాట. మాకైతే ఇక్కడ ఏంటంటే వుడ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఒక సైడ్‌కి వచ్చినప్పటికి టైల్స్ వచ్చిందన్నమాట. సో, నేను టైల్స్ మీద అతికించుకుంటున్నాను. నాకు అడేసివ్ స్టిక్కర్స్ అయితే సరిపోతది. స్క్రూ సిస్టమ్ నేను పెట్టుకోవట్లేదు. అవి పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ హోల్స్ వచ్చాయి చూసారా? వీటికి మనం స్క్రూ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా అడేసివ్ స్టిక్కర్స్ పెట్టుకొని దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు. మరి 2 ఇచ్చారు. 2 స్టిక్కర్స్ ఇచ్చారు. వాటికి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవి మనం అతికించుకున్నాక గోడకి ఒక 9-10 అవర్స్ అయితే హ్యాంగ్ చేయకూడదన్నమాట. ఏదైనా అడేసివ్ స్టిక్కర్స్ అయినా తర్వాత అడేసివ్ క్లిప్స్ అని ఇస్తారు చూసారా? హ్యాంగింగ్ క్లిప్స్ అని. అలాంటివి ఏమైనా అతికించుకునేవి వాల్ హ్యాంగింగ్ లాంటివి ఇస్తే అవి వెంటనే వాటికి బరువు పెట్టామనుకోండి ఊడిపోతది. ఏదైనా అంతే కదండీ! దానికి ఉన్న గమ్ ఆ వాల్‌కి మనం స్టిక్ చేసినప్పుడు అది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. దానికి కొంచెం టైం పడతది. అలా డ్రై అయ్యి అది మొత్తం దానికి అతుక్కున్నాక దానికి ఒక 9-10 అవర్స్ తర్వాత అప్పుడు మనం ఏదైనా హ్యాంగ్ చేసుకుంటే అది లాంగ్ లాస్టింగ్‌గా వస్తదన్నమాట. వెంటనే పెట్టేస్తే పక్కా అది వదిలేస్తది. ఇంతకుముందు నేను కూడా యూజ్ చేసేదాన్ని ఇవి. నాకు తెలియక ఏం చేసేదానంటే అది హ్యాంగ్ చేసిన స్టిక్ చేసిన వెంటనే దానికి ఏదైనా హ్యాంగ్ చేసేదాన్ని. అంటే మనకు ఒక ఆతృత ఉంటది కదా! ఎలా కనబడుతుంది పెట్టాక ఏంటి అన్నది వెంటనే పెట్టేయడం. 2-3 డేస్ బానే ఉండేది. ఒక థర్డ్ డే, ఫోర్త్ డేకి అది ఊడిపోయి ఆటోమేటిక్ అలా పడిపోయేదన్నమాట. ఇదంతా ఉట్టిదే ఇదేం కాదు మేకులు పెట్టుకోవాలి అనుకునేదాన్ని. అలా కాదు అలా వదిలేద్దామని 1 డే అలాగా స్టిక్ చేసి వదిలేసానన్నమాట. నెక్స్ట్ డే పెట్టాను. అవి నేను ఇల్లు ఖాళీ చేసి వచ్చిన వరకు కూడా అలాగే ఉండింది. చాలా లాంగ్ లాస్టింగ్ వచ్చిందన్నమాట. 1 ఇయర్ ఆ ఇంట్లో 1 ఇయర్ ఉన్నాం కదా! 1 ఇయర్ అలాగే వచ్చిందన్నమాట. ఈ ఐటెమ్ కూడా ఒక ఆర్గనైజర్ ఐటమే.
అంటే ఇది కిచెన్ ఆర్గనైజర్ అనొచ్చు, వాష్రూమ్ ఆర్గనైజర్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఇదొక సోప్ కిట్. సోప్ బాక్సెస్ మాట. 2 వాష్రూమ్స్‌కి 2 బాక్సెస్ తీసుకున్నాను. అంటే చెప్పాను కదా! మా వాల్స్‌కి మ్యాచింగ్ ఉన్న ఐటెమ్స్ అన్నీ తీసుకుంటున్నాను ఇక్కడని. ఇక్కడేంటంటే మాకు ఒక వాష్రూమ్‌కి బ్లాక్ అండ్ వైట్ టైల్స్, ఇంకొక వాష్రూమ్‌కి ఏమో గ్రే కలర్ వచ్చింది. వాటికి మ్యాచింగ్ బకెట్స్, మగ్స్ అన్నీ తీసుకున్నాను. సోప్ కిట్‌కొచ్చినప్పటికి నాకు దొరకలేదు ఎక్కడ. బ్లాక్ దొరికింది. బట్ బ్లాక్ ఏంటంటే సోప్ పెడితే మచ్చల్లా వచ్చేస్తాయి కదా! గ్రే కూడా సేమ్ అదే ప్రాబ్లమ్. సో, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది మాట. ఇది చాలా బావుంది. సేమ్ ఇదే నేను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చూసాను. చాలా కాస్ట్ ఉన్నది. మరి క్వాలిటీ అయితే ఇది కూడా చాలా బాగుంది. చాలా తక్కువ కాస్ట్‌కి మీషోలో అవైలబుల్‌గా ఉందన్నమాట. సో, తీసుకున్నాను. చాలా పెద్దవి, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇవి కూడా అడేసివే. ఇలా కొంచెం పెద్ద సైజే తీసుకోవాలనుకున్నాను. పెద్ద సైజే వచ్చాయి. ఎందుకంటే మా ఇంట్లో మేము నలుగురు ఉంటామా, నలుగురు 4 సోప్స్ మాట. చాలామంది నాకు తెలిసి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఉంటది కదా! ఇష్టంగా వాళ్ళ స్కిన్‌కి సరిపోయినట్టుగా అలా యూజ్ చేస్తారు కదా! మా ఇంట్లో కూడా మేమంతే. సో, 2 సోప్స్ ఒక వాష్‌రూమ్‌లో, 2 సోప్స్ ఇంకో వాష్‌రూమ్‌లో ఉంటాయి. సో, అలా పట్టినట్టుగా తీసుకున్నాను. చెప్తున్నాను కదా! ప్రతి ఒక్కటి కొలత పట్టి వాల్స్‌కి మ్యాచ్ అయినట్టుగా ప్రతి ఒక్క ఐటెమ్ సెలెక్ట్ చేసి మరి తీసుకున్నాననమాట. చెప్పాను కదా! బ్లాక్ అండ్ వైట్ ఒక దాంట్లో, ఇంక గ్రే ఒక దాంట్లో టైల్స్ ఉన్నాయని. సో, ట్రాన్స్‌పరెంట్ అయితే ఎగ్జాక్ట్ దానికి మ్యాచ్ అయిపోతదని ఈ కలర్ తీసుకున్నాననమాట. బావున్నాయి. సూపర్‌గా ఉన్నాయి. ఇవేంటంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. లేకపోతే ర్యాక్‌లా ఉంటే ర్యాక్ మీదనే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటెమ్ ఇది కూడా అడేసివ్ హ్యాంగింగ్ క్లిప్స్ మాట. ఏదైనా గోడకి మనం తగిలించుకోవాలి అన్నప్పుడు ఇవి బాగా యూజ్‌ఫుల్ అవుతాయి. చెప్పాను కదా! ఇంతకుముందు యూజ్ చేశానని. అవి పాత ఇంట్లోనే వదిలేసి వచ్చేసానమాట. అవి పీకడానికి అవ్వదు కదా! పీకినా పనిచేయవు. సో, మళ్ళీ తీసుకున్నాను. అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాననమాట. ఆల్రెడీ ఇవి యూజ్ చేశాను కాబట్టి వీటి గురించి నేను రివ్యూ కూడా పక్కాగా ఇవ్వగలను. చాలా బావుంటాయి. అయితే నేను చెప్పిన ప్రాసెస్ చేస్తేనే మీకు అలా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ వస్తదనమాట. పెట్టేసి గోడకి ఇవి పేస్ట్ చేసి ఒక 9-10 అవర్స్ వదిలేసాక మీరు హ్యాంగ్ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ వస్తదనమాట. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా తక్కువ కాస్ట్‌కి. ఈ రోజుల్లో ఎవరండి గోడకి మేకులు కొట్టుకుంటున్నారు? పాడైపోతున్నాయి కదా! సో, ఇలాంటివి తీసుకోండి. చాలా బావుంటాయి. అంటే ఇందులో క్వాలిటీ వైస్ కూడా ఉంటాయి. అంటే ఇంత వెయిటే పడతది, దీనికి ఇంత వెయిటే పడతదని ఉంటది. చూసి తీసుకోవాలన్నమాట. దానికి ఎంత వెయిట్ అని రాసుంటే దానికంటే కొంచెం తక్కువ వెయిట్ మనం పెట్టుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. అంతకంటే ఎక్కువ పెడితే తప్పకుండా ఊడొచ్చేస్తది. నెక్స్ట్ ఈ ఐటెమ్ అయితే నేను చాలామంది చూసానమాట. నాకు నమ్మకం రాలేదు. అంత యూజ్‌ఫుల్లా, నిజంగా అంత పని చేస్తదా అనుకున్నాను. బట్ చాలా చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్ ఫ్రెండ్స్ ఇది. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి పాలై పొంగిపోయి అతుక్కుపోతాయి చూసారా? జంగులా కొన్ని పట్టేస్తుంటాయి, రస్ట్ పట్టేస్తుంటది కదా! వాటి క్లీన్ చేయడానికి, కడాయిల దగ్గర మన వండుకున్న గిన్నెల్లోని జిడ్డు పట్టేసి కడాయిల వంకిల్లోని జిడ్డు పట్టేసి ఉంటేవయితాయి కదా! వాటి క్లీన్ చేయడానికైతే సూపర్ ఐటెమ్ మాట ఇది. నేను యూజ్ చేస్తాను కాబట్టి ఇంత పక్కా చెప్పగలుగుతున్నాను. చూపిస్తాను చూడండి మీకు. ఇవైతే ప్యాక్ ఆఫ్ 3 మాట వస్తున్నాయి. 77కి వచ్చింది నాకు. సమ్ 90 రూపీస్ ఎంతో, నాకైతే 77కి వచ్చింది. పెద్ద కాస్ట్ కాదు కదా! ఒకసారి ట్రై చేశాను. దీని పరిస్థితి చూసారా ఎలాగుంది? వంకర తెంకరగా అయిపోయింది మొత్తం కండిషన్. ఎందుకంటారా? తెచ్చిన కానించి ఇంట్లో ఉన్న జిడ్డు పట్టేసిన కడాయిలన్నీ దీంతో క్లీన్ చేశాననమాట. చూసారా ఇలాగా? కొంచెం గీతలైతే పడింది. బట్ క్లీన్ అయితే అయిపోయింది. ఇంకొకసారి క్లీన్ చేస్తే మొత్తం పోతది. నెక్స్ట్ ఇదొక ఫ్యాన్సీ ఆర్గనైజర్ ఐటెమ్ అని అనాలి దీనికి. ఎందుకంటే ఇదొక ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుంటాం కదా! ఆర్గనైజర్ మాట. చాలా చాలా బావుంది. ఇది మా అమ్మాయి గురించి తీసుకున్నానండి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తది ఐటెమ్స్ అన్నీను. ఎక్కువగా తను ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అని ఇవన్నీ పెట్టుకుంటది కదా! ఏ డ్రెస్ ఏసుకుంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ వేసుకొని అది తెచ్చి ఏ మంచం సందుల్లోనో, ఫ్రిడ్జ్ మీదో, టీవీ దగ్గర ఎక్కడ పడేస్తుంటదనమాట. దాంతో తలనొప్పి అయ్యి దాని గురించి తీసుకున్నాను. ఇలాంటిదోటి అప్పచెప్పేస్తే అదే పెట్టుకుంటది కదండీ! మీ ఇంట్లో కూడా మా అమ్మాయి లాంటి పిల్లలుంటే తప్పకుండా తీసుకోండి. మనకు కూడా యూజ్‌ఫుల్లే. ఎక్కువగా ఇయర్ రింగ్స్ మార్చినోళ్ళు అలవాట్లు ఉంటాయి కదా! ఇయర్ రింగ్స్ అని, ఫింగర్ రింగ్స్ అని, చిన్న చిన్న బ్రేస్లెట్స్, చైన్స్ ఉంటాయి కదా! అది ఎక్కువగా మార్చిన వాళ్ళకైతే, ఎక్కువ ఐటెమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్ కాదు, యూజ్‌ఫుల్ అనమాట. మొత్తం ఇది 36 గ్రిడ్స్‌తో వస్తుంది. చాలా చాలా బావుంది. అంటే చిన్న చిన్న ఐటెమ్స్ పెట్టుకోవడానికి బావుంటాయి. అవేంటంటే ఎక్కడ పడేసినా కనబడదు. ఒకటి కనబడితే ఇంకోటి కనబడదు. వాటికి వెతికినప్పటికే బోలెడు టైం అయిపోతుంటది కదా! ఇలాంటివి చాలా యూజ్‌ఫుల్ మాట వాటికైతే. ఇదేంటంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఏదైనా ర్యాక్‌లోని, కబోర్డ్‌లోని వాటిలో పెట్టుకోవచ్చు మాట. హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇయర్ రింగ్స్ మన పెద్ద పెద్ద బుట్టలుంటాయి కదా! అప్పుడు పెద్ద పెద్ద గ్రిడ్ కావాలి. చిన్న గ్రిడ్స్ ఉన్నాయి కదా! వీటికేంటంటే ఎక్స్‌టెండ్ కూడా చేసుకోవచ్చు. మధ్యలోని తీసేసి పెద్ద ఐటెమ్స్ కూడా పెట్టుకోవచ్చమాట. సో, మల్టీ యూజ్‌ఫుల్ మాట. చాలా చాలా బావుంది. నాకైతే చాలా నచ్చేసింది ఇది. మెయిన్‌గా ఏంటంటే సన్నగా ఉంది కాబట్టి ఎక్కడైనా పట్టేస్తది. ఇంకా హ్యాంగింగ్ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి కబోర్డ్ డోర్ కూడా హ్యాంగ్ చేసి పెట్టేసుకోవచ్చు. సో, ప్లేస్ ఆక్యుపై కూడా కాదు. అలాగే 36 ఐటెమ్స్ అని చిన్నమాట కాదు. ఎన్ని ఐటెమ్స్ పట్టేస్తున్నాయి కదా! నాకైతే భలే నచ్చేసింది ఇది. మెయిన్‌గా మా అమ్మాయికి బాగా యూజ్‌ఫుల్ అవుతది ఈ ఐటెమ్ అయితే.
తనకి నచ్చుతుంది అనుకుంటాను. ఇదిగో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చిన్న ఒక హోల్ లాంటిది ఇచ్చారన్నమాట. దేనికైనా ఇలా క్లిప్లా పెట్టి మనం ఇందా తీస్తున్నాం కదా క్లిప్స్, అవి కబోర్డ్స్కి పెట్టి దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ బరువు కాసొస్తుంది ఆ క్లిప్స్. ఇదిగో చూడండి, నేను పెట్టి చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అని పెద్దవి ఉంటే గ్రిడ్ తీసేసి పెద్దవి పెట్టుకోవచ్చు, చిన్న చిన్న గ్రిడ్లో పెట్టుకోవచ్చు. మల్టీ యూస్ఫుల్ అండి, చాలా బాగున్నాయి. సేఫ్టీ పిన్స్ అని క్లిప్స్ అని అన్నీ పట్టేస్తాయి ఇందులో అయితే. ఇక్కడ చూసారా అన్నీ ఎలాగున్నాయి, మొత్తం మిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఏదని కనబడట్లేదు. ఇలా డబ్బాలో పడేసుకుంటే అదే మనం ఈ బాక్స్లో పెట్టుకోనుకోండి, ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు దేని పేరు ఏంటి అన్నది. మెయిన్గా చిన్న స్టడ్స్ ఉంటాయి చూసారా, పిల్లలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. చిన్న సింపుల్ స్టడ్స్, అవి ఏంటంటే ఎక్కడైనా పడిపోతే కనబడినా ఒకటి ఉంటే ఇంకోటి ఎక్కడో ఉంటుంది. టైం అయిపోతుంటుంది మొత్తం వెతికినప్పటికీ. మనం రెడీ అయిపోయి ఆ స్టడ్స్ ఎక్కడ ఉన్నాయా అని వెతికినప్పటికీ టైం అయిపోద్ది. ఇందులో పడేసుకున్నాం అనుకోండి, ఒక 10 పేర్ స్టడ్స్ ఒక గ్రిడ్లో పట్టేస్తుంది. చూసారా ఎంత నీట్గా ఆర్గనైజ్ అయిపోయింది. అలాగే మనకి ఏ ఐటెం కావాలన్నా ఈజీగా మనం ఐడెంటిఫై చేసి తీసుకోవచ్చు, మన డ్రెస్కి మ్యాచింగ్గాను. ఎక్కడైనా చిన్న మూలనే పెట్టేసుకోవచ్చు, స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై అవ్వదు కదా. చాలా మంచి ప్రోడక్ట్. ఇన్ని పెట్టా కూడా ఇంకా ఎంత స్పేస్ ఉందో, ఇంకా బోల్డ్ అయిన ఐటమ్స్ ఇందులో పట్టేస్తాయి కదా. కాస్ట్ కూడా పెద్దగా ఏం కాదు, 120 రూపీస్ ఎంతకో వచ్చింది, చాలా తక్కువ కాస్టే. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఒక ట్రైలేస్ అనమాట. అసలు దీని గురించి నాకు ఏమీ తెలియదు, బ్లైండ్గా తీసేసుకున్నాను. చాలా రోజులు నేను చూస్తున్నాను మీషోలో దీని గురించి రివ్యూస్ చాలా బాగున్నాయి, మనం కూడా ట్రై చేద్దాం, పెద్ద కాస్ట్ ఏం కాదు కదా అని తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే బాత్రూమ్ క్లీనర్, లిక్విడ్ వాష్రూమ్ క్లీనర్ మాట. రివ్యూస్ బాగున్నాయని తీసుకున్నా. ఇదేంటంటే యాసిడ్ టైప్, బట్ యాసిడ్ అయితే కాదు. మన హార్పిక్ యాసిడ్ యూజ్ చేస్తుంటాం కదా వాష్రూమ్ క్లీన్ చేయడానికి. యాసిడ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ టైల్స్ మధ్యలో పెడతారు కదా, వైట్ సిమెంట్ అంటారు కదా, పెడతారు, అవి పోతున్నాయి అన్నమాట, ఊడిపోతున్నాయి. అలాగే హార్పిక్ కూడా యూజ్ చేసినా సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. సో ఈ లిక్విడ్ యూజ్ చేస్తే అలా ప్రాబ్లం రాదు అని కొంతమంది చెప్పారన్నమాట. సో అందుకే తీసుకున్నాను, చూద్దాం. చెప్పాను కదా మనకు వైట్ అండ్ బ్లాక్ మొత్తం టైల్స్ అన్ని, వాష్రూమ్ ఫ్లోర్ మొత్తం వైట్, మన ప్యూర్ వైట్ అయితే పెట్టేశారు. చిన్న అడుగు పెట్టినా మరకలా వచ్చేస్తుంది, ఎంత క్లీన్ చేసినా. ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకున్నా మరకలు పోవట్లేదు. సో దీంతో క్లీన్ చేద్దాంలే అని తీసుకున్నాను అనమాట. బయట వాళ్ళు చెప్తేనంటే వాళ్ళు యాసిడ్ తెచ్చి పోసేస్తున్నారు, క్లీన్ అయిపోతుంది, షైనింగ్గా బాగానే వస్తుంది, బట్ తర్వాత ఆ ప్రాబ్లం అంతా మనం ఫేస్ చేయడం పడుతుంది. సో ఇది ట్రై చేద్దాం తీసుకున్నాను. నేను ట్రై చేశాక ఎలాగుందో రిజల్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా. నెక్స్ట్ ఐటమ్ వచ్చినప్పటికి ఇది కూడా ఒక ఆర్గనైజింగ్ ఐటమే. స్టార్టింగ్లో చెప్పాను కదా కిచెన్ ఆర్గనైజింగ్, డైనింగ్ రూమ్, లివింగ్ రూమ్ కావాల్సిన ఆర్గనైజింగ్ ఐటమ్స్ అని తీసుకుంటున్నాను అని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఏంటంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ ఐటమ్ అన్నమాట. మీ అందరికీ బాగానే తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐటమ్ గురించి అయితే. ఇంతకు ముందు నేను ఏం చేసేదానంటే జిప్లాక్ బ్యాగ్స్ ఉండేది కదా, అవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మొత్తం ఒక సెట్ కొనేసి మిర్చి, లెమన్ మొత్తం అన్ని వెజిటేబుల్స్ దాంట్లో పెట్టుకుండేది అనమాట. అవి ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత కన్నాలు పడిపోవడం, క్లీన్ చేసే కొద్దీ కన్నాలు పడిపోవడం, ఆ జిప్లాక్ కూడా సరిగ్గా లాక్ అవ్వకపోవడం అలా అయిందన్నమాట. డబ్బులు పోతున్నాయి, కుర్రలు మన్నిక కూడా రావట్లేదు, ఇదంతా వేస్ట్ అని మనం సామాన్లు తెచ్చుకుంటాం కదా, ప్రొవిజన్స్ తెచ్చుకుంటాం కదా స్టోర్ నుంచి, వాటితో వచ్చిన పాలిథిన్ కవర్స్ తోటే పెట్టేసేదాన్ని. తర్వాత నాకే నచ్చలే, అది పెద్దగా బాగోలేదు, చూడడానికి బాగోలేదు. అవేనంటే కొంచెం ఎవరైనా వస్తే ఫ్రిడ్జ్ తీస్తే చాలా చిరాగ్గా కనబడింది అనమాట. అలా కాదు, కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకుందామని ఇది తీసుకున్నాను. పెద్ద కాస్ట్ ఏం కాదు, ఈచ్ బాక్స్ మనకి 40 రూపీస్ అలా పడుతుంది ఫ్రెండ్స్, పెద్ద కాస్ట్ అయితే కాదు. దాని తర్వాత అంటే ఎక్కువ రోజులు మన్నుతాయి ఇవి, ఆ కవర్స్ కంటే ఇవి ఎక్కువ రోజులు మన్నుతాయి అనుకుంటున్నాను. ఇంకా ఐటమ్స్ కూడా ఎక్కువగా పడతాయి కదా, నీ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. వీటికి రివ్యూస్ కూడా నేను చాలా చూసాను, బాగుంది. దాంట్లో ఇంకో విషయం ఏంటంటే మీషో చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి, సో తీసుకున్నా. మొత్తం కలిపి 240కి వచ్చింది నాకు, 6 డబ్బాస్ 240కి వచ్చింది. 6 4 24 కదా, ఒకటి 40 రూపీస్ పడింది అనమాట. ఇందులో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ షీట్ చూపిస్తున్నాను చూసారా, ఈ ప్లాస్టిక్ షీట్ లాంటి వస్తుంది, ఈ జాలి షీట్, ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకు నచ్చిందంటే ఇక్కడ చిన్న పాయింట్స్లో వచ్చాయి చూసారా, ఇవి డబ్బాకి డైరెక్ట్గా అంటుకోదన్నమాట, కొంచెం ఎత్తుగా ఉంటుంది. మన వెజిటేబుల్స్ ఏమైనా పెట్టినప్పుడు తడిగా పెట్టేస్తాం కదా, కొంచెం వాటి కింద తడిలాగా మాయిశ్చర్లాగా ఉన్న ఆ తడి లాంటిది కిందకి వెళ్ళిపోద్ది అన్నమాట, ఆ జాలి కిందకి వెళ్ళిపోద్ది, వాటికి అంటుకోదు. సో ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఇందులో స్టోర్ చేసుకుంటే. అదైతే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. నార్మల్గా బాక్స్ కాకుండా ఈ జాలి లాంటిది రావడం దీనికి ఒక స్పెషాలిటీ అనిపించింది.
కాస్ట్ కూడా చాలా తక్కువే, 40 రూపీస్ అంటే చాలా తక్కువ కాస్ట్ అనిపించింది. 6 బాక్సెస్ మనకి ఫ్రిడ్జ్లో కూడా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, స్పేసెస్గా కూడా ఉంటుంది. దీంతో పాటు మిగతా సామాన్లు కూడా మనకి పట్టేస్తున్నాయి అన్నమాట. సో నాకైతే ఈ ఐటెం చాలా బాగా నచ్చింది. డైరెక్ట్ వెజిటేబుల్స్ కాకుండా కొంతమంది కట్ చేసి పెట్టేసుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్కి. అవి కూడా స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే అంత ఫ్రెష్గా ఉండదు, వీటిలో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. యాపిల్స్ అయితే ఒక 4 పట్టొచ్చు, 3 పట్టే మట్టి గోడ పట్టొచ్చు. కుకంబర్లు అయితే పెద్ద సైజు 2 పట్టాయి, మిగతావన్నీ పర్వాలేదు. టమాటో 1.5 కిలో పట్టింది, బెండకాయ 1 కిలో పట్టింది, క్యారెట్ 1 కిలో పట్టింది. దీంట్లో చిన్న బాక్స్ మాట, ఇవి పెద్దవి కూడా ఉన్నాయి, మీకు కావాల్సి తీసుకోండి. ఈ ఐటమ్ ఏమో డైనింగ్ ఆర్గనైజర్ మాట, పచ్చళ్ళ ఆర్గనైజర్ సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇలాగ ఉంటాయి మాట, 3 జార్లు, వాటికి క్యాప్స్, ఇంకా ఒక ట్రే మాట వస్తుంది. చాలా బాగుంది. టోటల్ 7 పీసెస్, 3 క్యాప్స్, 3 జార్స్, ఒక ట్రే. ఇది మొత్తం సెరమిక్, చాలా బాగుంది. 3 కలర్స్తో 3 జార్స్ వచ్చాయి. మొత్తం ఓపెన్ చేసేద్దాం అండి. మీరు కవర్ ఉన్నది, ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది, ఇరిగిపోకుండాను చాలా బాగా వచ్చింది ప్యాకింగ్ అయితే. 3 కలర్స్లో 3 జార్స్, 150 గ్రామ్స్ వరకు పచ్చళ్ళు అయితే పట్టేస్తాయి. చాలా కొంచెం కొంచెం పచ్చళ్ళు అయితే పడుతుంది, బట్ చూడడానికి చాలా చాలా క్యూట్గా ఉంది. డైనింగ్ ఒక అందం వచ్చేస్తుంది డైనింగ్ టేబుల్కి అయితే. చూసారా ఈ ట్రే, చిన్న సైజు, భలేగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి జార్స్ అయితే. బయట వైపు నుంచి మొత్తం అంతా వైట్ కలర్, లోపడే కలర్ వచ్చింది, ఆరెంజ్, పర్పుల్, ఇంకా ఎల్లో కలర్. 3 జార్స్ మాట, చిన్న సైజు, మన టీ కప్ ఉంటుంది దానికంటే కొంచెం పెద్దది అంతే. ఇలా చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి నా పామ్ మీద పెట్టి చూపిస్తున్నాను. వీటికి క్యాప్స్ కూడా వచ్చాయి, చిన్న చిన్న క్యాప్స్ కూడా వచ్చింది. ట్రయాంగిల్ షేప్ ట్రే, కలర్ వైట్, బట్ మొజాయిక్ ఫ్లోర్ డిజైన్ ఎలాగ ఉంటుంది అలాగ వచ్చిందనమాట. ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. 3 టైప్స్ ఆఫ్ పీకల్స్ ఇందులో పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద. చాలా క్యూట్గా ఉంది కదా, ఎక్కువ ఐటెం పట్టకపోయినా అందంగా ఉంది. సో నాకు ఇది నచ్చింది. బట్ ఇది మీషోది కాదు ఫ్రెండ్స్. మీషోలో దీని ప్రైస్ వచ్చినప్పటికీ 399, 400, 420 అలాగుందన్నమాట. నేను ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఎంఆర్పి 400, బట్ నాకు 199, 399ది 199కి వచ్చిందనమాట. మీకు దగ్గరలో ఉన్న విశాల్ మార్ట్కి వెళ్ళి తీసుకోండి. లేదు మీషో నేను తీసుకుంటామంటే మీషోలో ఉన్న కోడ్ పెడతాను, అవైలబుల్ కోడ్ పెడతాను, డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, లేకపోతే స్క్రీన్ మీద పెడతాను. ఆ పిక్ కూడా పెడతాను, ఎలాంటి ఐటమ్ వస్తుందో ఆ పిక్ కూడా పెడతాను, చూసి తీసుకోండి. అంటే సేమ్ సైజే, బట్ సేమ్ కలర్ లేదు. అవి ఒకటే కలర్లో 3 జార్స్ ఒక సేమ్ కలర్లో వస్తుంది అనమాట. కాస్ట్ కూడా డబల్ కాస్ట్ పడుతుంది. మీకు నచ్చితే తీసుకోండి. ఇదిగోండి, ఇది విశాల్ మార్ట్ కాస్ట్ మాట. 399 ఉంటే నాకు 199కి వచ్చింది. నేనైతే దీనికి మా ఇంట్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మా కిచెన్కి డైనింగ్కి పార్టీషన్ వస్తుంది అన్నమాట, అక్కడ పెట్టుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర. చాలా క్యూట్గా ఉంది కదా. అసలు ఆ పికల్ జార్స్లా కాకుండా ఒక డెకరేటివ్ ఐటెం లాగా అయితే ఇక్కడ ఆనుతుందన్నమాట, చాలా బాగుంది. నెక్స్ట్ ఐటెం వచ్చినప్పటికీ ఈరోజు మన వ్లాగ్లో చాలా చాలా పెద్ద ఐటెం, కాస్ట్లీ ఐటెం ఇదే. ఈ ఐటెం తీసుకోవడానికి నేను అన్ని యాప్స్లో ఇంకా బయట కూడా అడిగి, అంటే క్వాలిటీలో బెస్ట్గా ఉండాలి, కాస్ట్లో కూడా బెస్ట్గా ఉండాలి కదా, అలాగా ఆలోచించి తీసుకోవాలా వద్దా. తర్వాత ఏంటంటే ఈ ఐటెంకి ఇంత కాస్ట్ పెట్టాలా, వీటికి కూడా ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవాలా, వేరే మెటీరియల్లో తక్కువ కాస్ట్గా వస్తుంది కదా, అలాగా ఆలోచించి తీసుకున్నాను అనమాట. తర్వాత అనిపించింది ఏదైనా పెడితే ఇంటి గురించి ఒకసారి పెడతాం కదా, అస్తమాట తీసుకోం కదా, సో కాస్ట్ ఎక్కువ ఉన్న క్వాలిటీ బాగున్నప్పుడు తీసుకోవచ్చు కదా అని తీసుకున్నాను అనమాట. దానికి ఏంటంటే చెప్పాను కదా, మా వాల్స్కి మ్యాచ్ అయినట్టు, పెయింట్స్కి మ్యాచ్ అయినట్టు తీసుకోవాలి అని. సో అలా మ్యాచ్ అయింది కాబట్టి తీసుకున్నాను. మా కిచెన్లో కబోర్డ్స్ అని వైట్ కలర్లో వచ్చింది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. సో ఇది కూడా ఒక బ్లాక్ కలర్లో ఉన్న ఐటమ్ అన్నమాట, అందుకే తీసుకున్నాను. ఇదేంటంటే కిచెన్లో వెజిటేబుల్స్ పెట్టిన ఆర్గనైజర్ అన్నమాట. ఎందుకండి ఓపెన్ చేసి చూపించేస్తాను, చూసియండి. చాలా నచ్చేసింది. ఇంటికి వచ్చాక డబ్బులు పెట్టినా పర్వాలేదు, మంచి ఐటమే వచ్చింది అనుకున్నాను. చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్, చాలా బరువుగా ఉంది. ఇదేంటంటే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఐటమ్ వచ్చింది, షేర్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా ఎంత పెద్దది ఇది, మొత్తం 5 ర్యాక్స్ వచ్చాయి. చాలా బాగుంది, చూసిన వెంటనే నాకైతే భలే ఆనందం పడిపోయింది అనమాట. పర్వాలేదు, డబ్బులు పెట్టిన మంచి ఐటమ్ వచ్చింది. కాస్ట్ 2200, ఆఫర్లో 2900, 3000, 3400. అక్కడి నుంచి చూస్తున్నాను రేట్ తగ్గిన వెంటనే తీసుకున్నాను, బుక్ చేస్తాను. 2200కి వచ్చింది.
5 ర్యాక్స్. చాలా బాగుంది. ఒక 4 to 5 కేజెస్ వరకు మనకైతే పట్టేస్తుంది. పొటాటోస్ అయినా, ఆనియన్స్, టమాటోస్ అన్నీను. అయితే అన్నీ పెట్టమని, అవన్నీ ఫ్రిడ్జ్లో పెడతాం కదా. వీటిలో నాకు ఏంటంటే బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట. నాకు ఎన్ని ఐటమ్స్ నేను బయట పెడతానో వాటికి కావాల్సినట్టుగా 5 ర్యాక్స్ తీసుకున్నాను. ఇవి 2 ర్యాక్స్, 3 ర్యాక్స్, 4 ర్యాక్స్, 5 ర్యాక్స్ వరకు వస్తుందన్నమాట. అందరికంటే పెద్దది 5 ర్యాక్స్ తీసుకున్నాను. ఈ వీల్స్ మన కింద పెట్టుకోవాలి. అన్నీ ఇలాగ మనకి అసెంబుల్డే వచ్చేస్తుంది. వీల్స్ ఒకటే మనం అసెంబుల్ చేసుకోవాలన్నమాట, కింద పెట్టుకోవాలి. పెద్ద సైజే, ఓకే, మనకు సరిపోద్ది. ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోద్దన్నమాట. ఇవి కూడా పెట్టి చూపించేస్తాను చూడండి ఒకసారి. అసెంబుల్డ్గా వచ్చింది కాబట్టి పెద్ద పని కూడా లేదు మనకి. జస్ట్ వీల్స్ ఒకటే మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం కింద పెట్టేద్దాం. అయితే చిన్న చిన్న కలర్ పోయినట్టుగా, చిన్న లొత్తలు పడినట్టుగా అయితే వచ్చింది. చాలా చిన్నది అనమాట, అంటే మైనర్, నెగ్లిజిబుల్, అవి పెద్దగా మనం పట్టించుకునే అవసరం లేదు. సో ఇంకా ఏమి రిటర్న్ చేస్తాను, మళ్ళీ ఎప్పుడుకో వస్తుంది రిటర్న్ చేయడము, మళ్ళీ చాలా రోజులు పట్టేస్తుంది కదా. ఆ సామాన్లన్నీ ఎక్కడక్కడే ఉండిపోయి ఇంట్లోని, సో ఉంచేస్తుంది అనమాట. సైజు చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ అరచేయి పెట్టి చూపిస్తున్నాను, నా పామ్ పెట్టి. ఇలా వస్తుంది అన్నమాట లెంత్, ఇంకా విడ్త్ ఇలా వస్తుంది. పర్వాలేదు, బాగానే ఉంది. మరీ పెద్దది కాదు, మరి చిన్నది కాదు. రివ్యూస్లో కొంతమంది వెరీ స్మాల్ అని పెట్టారు, కానీ ఓకే, నాకైతే సరిపోద్ది. మేము 4 మెంబర్స్ ఉంటాం. ఒక 5 to 6 మెంబర్స్ ఉన్న వాళ్ళకనే సరిపోద్ది. చెప్తున్నాను కదా, ఒక 3.5 కిలో, 4 కిలో వరకు బంగాళదుంపలు, ఉల్లిపాయలు పట్టేస్తున్నాయి. అవే కదా మనం ఎక్కువ తెచ్చుకుంటాం, అవి పట్టేస్తే చాలు. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి పెట్టుకోవడానికి అయితే సూపర్ మాట ఇది. అవి ఏంటంటే డబ్బాలో పెడితే బూజు పట్టినట్టు అయిపోతున్నాయి ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయలు. కబోర్డ్లో వాటిలో పెట్టుకుంటే, బయట ఎక్కడైనా ఎక్స్పోజ్గా పెడితే బాగోట్లేదు, చూడడానికి అంత లుక్ లేదుగా. సో ఇందులో పెట్టేస్తే అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుంది. ఇలా వీల్స్ పెట్టేసుకోవచ్చు ఈజీగానే, ఎవరు హెల్ప్ తీసుకోకుండా మనమే పెట్టేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక వీల్ పెట్టేశాక రెండోది అయితే కొంచెం ఇబ్బంది పెట్టింది. తర్వాత ఇంకోటి తీసుకుంటే సెట్ అయిపోయింది అనమాట. అంటే ఒక్కో దానికి ఒకటి సెట్ అవ్వట్లేదు. నాకు సెకండ్ది పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత మామూలుగానే సెట్ అయిపోయింది. 4 పెట్టేశాను, 2 నిమిషాల్లోనే అంతా పెట్టేశాను. ఇప్పుడు తీసుకెళ్ళి లోపల పెట్టేసుకుందాం. కిచెన్లో పెట్టుకుని వెజిటేబుల్స్ అన్ని ఇందులో ఆర్గనైజ్ చేసి చూపించేస్తాను ఒకసారి. మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది కదా, ఎన్ని పడుతుంది ఏంటి అని. మళ్ళీ కాకపోతే అక్కేంటి ఇలా చెప్పేసింది, అన్ని పట్టేస్తుంది అని చెప్పి అనుకుంటారు కదా. చూపిస్తాను చూడండి, మొత్తం వెజిటేబుల్స్ కూడా పెట్టేసి చూపిస్తాను. చాలా బాగుంది. 180 డిగ్రీ రొటేట్ అవుతుందన్నమాట. అంటే కార్నర్ ప్లేస్లో పెట్టుకుంటే మీకు 90 డిగ్రీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటే 180 డిగ్రీ వరకు రొటేట్ అవుతుంది అనమాట. అంటే ఇటువైపు అటువైపు గోడలు వచ్చేస్తాయి కదా, సో మీరు రొటేట్ అయితే చేయలేరు. అప్పుడు 90 డిగ్రీ మీకు ఓపెన్ అవుతుంది. ఇది చూసారా, ఇవి దగ్గర దగ్గర 3 కిలోల ఆనియన్స్ అయితే ఉన్నాయి. ఇందులో వేసేస్తాను. మొత్తం పట్టేస్తుందా లేదో చూద్దాం. 3 కిలోస్ ఆనియన్స్ ఇవి పట్టేసేయి ఫ్రెండ్స్. ఇంకొక 1/2 కిలో కూడా పడుతుంది. అంటే దగ్గర దగ్గర 3.5 కిలో అలా పట్టేస్తుంది. పొటాటోస్ ఇవి ఒక 1.5 కిలో నా దగ్గర ఉన్నాయి, పెట్టాను. ఇంకా స్పేస్ ఉన్నది. ఇంకొక 1.5 కిలో, 1 కిలో వరకు అయితే పట్టేస్తుంది. వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ లేదు, తక్కువే ఉన్నాయి, తెప్పించుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఒకే ర్యాక్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఎక్కువ తెచ్చుకోము కదా, ఒక 1/2 కిలో వరకు అలా తెచ్చుకుంటాం, సరిపోతాయి. తర్వాత ఫ్రూట్స్ చూసారా, 3 బుట్టలు ఇక్కడ పెట్టాను. ఎంత స్పేస్ ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో ఆర్గనైజ్ చేస్తే ఒక మూలకి వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ ఇంకా వేరే వస్తువు ఏదైనా పెట్టుకోవచ్చు మనం చక్కగాను. అయితే ఫ్రూట్స్ పెట్టినప్పుడు మాత్రం ఒక న్యూస్ పేపర్ ఏదైనా పెట్టేసి పెట్టుకోండి. ఎందుకంటే మెటల్ కదా, ఈ ఆర్గనైజర్ ఐరన్ మెటల్ అనమాట. సో దాంట్లో ఫ్రూట్స్ పెడితే వేడికి కాయలు కొంచెం పాడైపోతాయి కదా. సో న్యూస్ పేపర్ పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఏదైనా పెట్టేసి దాంట్లో ఆర్గనైజ్ చేసుకోండి. మొత్తం అన్నీ పపాయ, మ్యాంగో, బనానా, గోవా, జాంకాయలు అన్నీ పెట్టేశాను. వాటర్ మిలన్ అయితే పెట్టలేదు, ఎందుకంటే అది కొంచెం బరువు ఎక్కువ కదా. సో బరువు కాస్తుందో లేదో అని పెట్టలేదు. మిగతావన్నీ అయితే పెట్టేశాను. వెయిట్ పడుతుంది, 5 కిలో వరకు పడుతుంది అని చెప్పారు, కానీ వాటర్ మిలన్ కొంచెం బరువు కదా, అదొకటే కదా, పైన పెట్టేస్తాను అనమాట. అలాగా మ్యాంగోస్ అయితే పెద్ద సైజు 5 పట్టాయి. ఇంకా ఆనియన్స్ కొంచెమే, అది ఒక పెద్ద ఇది కాదు. బంగాళదుంపలు ఒక 1 కిలో వరకు, ఇంకా ఆనియన్స్ 3 కిలోస్ వరకు అయితే పట్టింది. పర్వాలేదు. 1.5 కిలో పొటాటోస్ చూసారా, ఇంకొక కిలో వరకు పట్టేస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక మూలకి వెళ్ళిపోద్ది. 2200 పెట్టాను, కానీ నాకు ఇది యూస్ఫుల్ అనిపించింది. చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా కనబడుతుంది కిచెన్ అయితే.
అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇది మీషోది కాదు, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. మీషోలో కాస్ట్ ఎక్కువ పడుతుంది, 3000 అలా పడిపోతుంది, 3400 ఎంతకో ఉన్నది. దీనికంటే చిన్నదే 4 ర్యాక్స్ ఎంతో, 5 ర్యాక్స్ మనకి ఫ్లిప్కార్ట్లోని 2200కి వస్తుంది. అమెజాన్లో కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నది. మీరు ఫ్లిప్కార్ట్లో సెర్చ్ బార్లోని మెటల్ వెజిటేబుల్ ర్యాక్ అని సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే యాక్చువల్గా అయితే ఇది ప్రీవియస్ వీడియోనే అన్బాక్సింగ్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే అప్పుడు ఈ క్లిప్ నాకు మిస్ అయిందన్నమాట. సో ఈ వీడియోలోని ఈ క్లిప్ యాడ్ చేశాను. ఇది ఎలాగొచ్చింది ప్యాకింగ్ నాకు అన్నది విషయం నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. చాలా సేఫ్ ప్యాకింగ్తో వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఐటమ్ కూడా చాలా బాగానే ఉంది, పెద్ద సైజు టీ కప్స్ అన్నమాట. ఇది కపుల్ కప్, మై హబ్బీ, ఐ లవ్ మై హబ్బీ, ఐ లవ్ మై వైఫ్ అని వస్తుంది అన్నమాట. ఏదైనా ఒకేషన్, మ్యారేజ్, యానివర్సరీ వాటికి వైఫ్ హస్బెండ్కి, హస్బెండ్ వైఫ్కి గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. అలాంటి ఐటమ్ అన్నమాట. చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఇదిగోండి ఇలా పెయింట్ టైప్ వచ్చిందన్నమాట. ఇది పెయింట్ కాదు, స్టిక్కరింగ్ టైప్ అన్నమాట. ఇది ఐ లవ్ మై హబ్బీ, ఐ లవ్ మై వైఫ్ అని వచ్చిందన్నమాట. ఇది ఏంటంటే మనం యూజ్ చేసే కొద్దీ స్టిక్కరింగ్ పోతుందన్నమాట. ఇలాగా పాలిథిన్ కవర్ లాగా లేయర్గా ఊడిపోతుంది. ఊడిపోయినా పర్వాలేదు. ఈ మగ్స్ ఏంటంటే వైట్ కలర్ మగ్స్ కదా, దీని మీద మనం పర్మనెంట్ మార్కర్ తోటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రాసేసుకోవచ్చు అన్నమాట. నేను అలా చేయబోతున్నాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా తీసుకుంటే ఊడిపోయినా మనకి అది బెనిఫిట్టే అని. ఈ ఐటమ్ కూడా మీషోది కాదు ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. మీషో కంటే ఫ్లిప్కార్ట్లోనే తక్కువ కాస్ట్కి వచ్చింది. 199 ఎంత అనుకుంటాను, ఈచ్ కప్ 100 రూపీస్ ఎంతో పడుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని సెర్చ్ బార్లో ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తే మీకు అవైలబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే జెన్యూన్గా అలాగే మీకు ఇంట్రెస్టింగ్గా షేర్ చేశాను అనుకుంటాను. మీకు ఏదైనా ఐటమ్ మీషోది నచ్చితే కోడ్ ప్రకారంగా తీసుకోండి, అదే ఫ్లిప్కార్ట్లోది అయితే స్క్రీన్ షాట్ ప్రకారంగా తీసుకోండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.